హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కొండకి వచ్చాను. ఇది మా కొండ. కందులు వేసినాము. ఇప్పుడు నేను ఇది జుడుములు, వీటిని జుడుములు అంటారు. మరి మీ భాషలో ఏమంటారో తెలియదు, కానీ మా భాషలో అయితే కండ్రుమ్ అంటాము. సౌర భాషలో, తెలుగులో అయితే జుడుములు అంటారు దీన్ని. అయితే విషయం ఏంటంటే ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే, ఈ జుడుములు కొన్ని ఇదిగో తినేసాయి. ఇవి ఏం తిన్నాయో తెలియదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి కొన్ని ఏంటంటే కొన్ని ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోతే అది తీసేయాలి. ఎండిపోయినవి ఇది చుడుములు ఎంత బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. ఇది పచ్చివి తీసి గింజల్ని వండేసి తింటే బాగుంటుంది. ఇలాంటివి మనము కూర కూడా ఇంటికాడ తీసుకెళ్ళి గింజల్ని తీసి వండేసి తినొచ్చు. ఇక చూపిస్తాను. అది ఎండిపోయింది అన్నమాట. ఈ ఎండిపోయింది తీసేయాలి. తీసేస్తే బాగుంటుంది. మళ్ళీ వర్షం పడితే ఇది రోజు వర్షం పడింది అనుకో, తడిస్తే ఈ బాగుండదు, పోతాయి. కాబట్టి మనం ఇలా ఎప్పటికప్పుడు కొండకొచ్చి మనము ఇలా చెక్ చేసుకుంటే ఎండిపోయినవి దొరుకుతాయి. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే. ఎంత దొరికింది చూద్దాం. జుడుములు కూర్చోండి. దొరికినవన్నీ సంచిలో వేసాను అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం ఎంత దొరికిందనేది. ఇది వాటర్ అండి. వావ్, ఇంత దొరికింది. ఇందులో పచ్చివి కూడా ఉన్నాయి. అది కూర కోసం అన్నమాట. మరలే వెళ్తే ఇది కొండ దొండకాయ అంటారు. ఇది టేస్ట్గా ఉంటుంది, బాగుంటాయి. వండుకొని తింటే తీయగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ దొరికింది. నా వీడియో నచ్చినట్లుగా అయితే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వీడియో చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్.